జపాన్, చైనా దేశాల్లో పర్యటనకు ప్రధాని మోదీ నిన్న బయలుదేరి వెళ్లారు. తన పర్యటన జాతీయ ప్రయోజనాలకు విశేషంగా ఉపకరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాలోని టియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నెల 31న చైనా అధ్యక్షుడు జిన్పింగ్, సెప్టెంబర్ 1న రష్యా అధ్యక్షుడు పుతిన్తో వేర్వేరుగా భేటీ కానున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందుకోసం భారతీయ ఎగుమతులపై ఏకపక్షంగా సుంకాలను రెట్టింపు పెంచడంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ऑपरेशन सिंदूर बधाई मोदी जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, मोदी जी का नाम रहेगा। बहुत खुश हुए। జపాన్, చైనా దేశాల్లో పర్యటనకు ప్రధాని మోదీ నిన్న బయలుదేరి వెళ్లారు. తన పర్యటన జాతీయ ప్రయోజనాలకు విశేషంగా ఉపకరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాలోని టియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నెల 31న చైనా అధ్యక్షుడు జిన్పింగ్, సెప్టెంబర్ 1న రష్యా అధ్యక్షుడు పుతిన్తో వేర్వేరుగా భేటీ కానున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందుకోసం భారతీయ ఎగుమతులపై ఏకపక్షంగా సుంకాలను రెట్టింపు పెంచడంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.